హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు కుమారి పూజ ఇంట్లో చేద్దామని అనుకున్నాం, కానీ కొద్దిగా మనీ లేక కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ పొద్దుగాలైతే మేమైతే అమ్మవారికి పూజ చేసి ధూపం ఎక్కించి దాని తర్వాత ఆలోచిద్దాము అని అనుకునేటప్పటికీ ముందు సరేలే నవరాత్రి కుమారి పూజ ఈసారి ఇద్దరికే ఇద్దామా అని అనిండే. సరే నువ్వేమంటావు చెప్పు, తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడైతే పూజ చేయాలి. ఓం స్కందమాతాయ నమః. దాని తర్వాత స్కందమాతాయ నమః. ఉండి లేదు స్కందమాతాయ నమః. ఏడుకొండలవాడ భాగ్యలక్ష్మి అమ్మ దగ్గరికి పోయి దర్శనం చేసుకొని వద్దాము, ఎందుకంటే చాలా రోజులైంది కదా, నవరాత్రుల స్పెషల్గా వెళ్దాము అని అంటే సరే వెళ్దామని నేను కొద్దిగా వీడియో అయితే తీసిన. చూసారా పొద్దుగాల క్లైమేట్ ఎంత కూల్గా ఉంది, వాతావరణం అయితే. ఇంకొద్ది మంది కండవాలు వేసుకున్న వాళ్ళు కొన్ని తప్పులు చేశారండి. చాయ్ తాగడం, బయట చాయ్ తాగడం, అక్కడే అవి కొద్దిగా కాన్పప్పు ఏ పప్పు అవి అద్దుకొని తింటారు కదా, అవన్నీ తిన్నారు. కానీ వాళ్ళకి తెలుసో తెలియదో మిస్టేక్ చేస్తుంటారు కదా. సో ఎవరిని ఏమనలేము, ఎవరినైనా ఏమన్నా అంటే తప్పు మనది ఎంత ఉందో అవతలవి అంతే ఉండొచ్చేమో అని ఒక మాటతో అయితే నేనైతే వెళ్ళలేదు. ఈరోజు కొద్దిగా మిరాకిల్ అయితే జరిగింది. భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే నేను వీడియో తీసేటప్పుడు ఏమీ జరగలేదు, కానీ నేను లోపల దర్శనం చేసుకునే టైంకి అయితే ఒక ఆలోచన, ఆల్రెడీ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఎందుకు బ్లింక్ అవుతుందో నాకైతే తెలీదు. నేను అనుకున్నా ఇదంతా కాదు, ఇంకేదో అయి ఉంటుంది అని అనే లోపలికి ఇక్కడ ఒక అంకులు శంఖం ఊపుతుండు. సో దానికి లైట్ అలా బ్లింక్ అవుతుంది. కెమెరాకి ఎలా కనిపిస్తుంది మీరే కామెంట్. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి మా వరలక్ష్మి వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వచ్చాము, అంటే మా మామ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇంకా మా చందనబి అన్న వెళ్దాము అని అంటే సరేలే అని కొద్దిసేపు అక్కడ స్టే చేసి, అంటే ఒక 5 మినిట్స్ ఉండి లాస్ట్కి అయితే దుర్గామాత మన చెదర్గట్టు దగ్గర సాయిబాబా టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ యూటర్న్ తీసుకొని గ్రౌండ్లో ఉంటుంది. 65 ఫీట్ల అమ్మవారిని అయితే దర్శనం చేసుకునేకైతే వెళ్తున్నాము. చూడండి, పబ్లిక్ అయితే లేదు. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మార్నింగ్ పూట వెళ్ళండి, ఇంకా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే 2000 నుంచి వీళ్ళు ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చారంట. సో 2002కి వచ్చే లోపలికి 5 ఫీట్ల నుంచి 6 ఫీట్లకు వెళ్ళింది. 2010కి వెళ్ళే లోపలికి 12 ఫీట్లు వెళ్ళింది. 2015కి వచ్చే లోపలికి ఎగ్దమ్ 15 నుంచి ఇంకా 15 పెరిగింది, 30 ఫీట్లు పెరిగింది. 2020 వచ్చే లోపలికి 45 ఫీట్లు వచ్చింది. అక్కడి నుంచి ఇంచుమించుగా ఒక 7-8 ఫీట్లు ప్రతి సంవత్సరానికి ఇలా పెరుగుకుంటూ ఖరీతాబాద్ వినాయకుడిలాగా అమ్మవారి దర్శనం అయితే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ చేయండి. అవును, అమ్మవారిని చూస్తున్నారు కదా, ఈ పక్కన ఏంది ఇన్ని బొమ్మలు, ఇన్ని ఫోటోలు అంటే అతనే ఎవరైతే అమ్మవారిని అయితే నిర్మించారో అతనే ఎప్పటి నుంచి అయితే అమ్మవారిని నిర్మించడం అయితే జరిగిందో మొత్తం కంప్లీట్గా మట్టితోనే అమ్మవారిని నిర్మించారు. ఇది ఒక అద్భుతం అని అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో వైట్ సున్నమైన లేకపోతే ఇంకేదైనా అమ్మవారికి వాడి అది కెమికల్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అక్కడి నుంచి అయితే శ్రీ మిరియాల మండి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. అన్నాను వరలక్ష్మి మరి వెళ్దామా లేదా అని అంటే, లేదు వెళ్దాము, ఎట్లా వెళ్ళేదే ఉంది కదా అని అంటే సరేలే అని అన్నాను. పాలకూర కావాలి కదా అంటే అన్నీ ఒకటే రోజు చూడాలి, ఏది వదలద్దు అని కయ్యాకి అని అరిచింది. కానీ మిరియాల మండిలో అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు నాకు ఇంకొక మిరాకిల్ జరిగిందని అనుకోవాలి. ఏదన్నా మొత్తం అన్ని మిరాకిలేనా అంటే, అన్న నా లైఫ్లో జరిగినవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇంకేం జరిగిందనేది నేనైతే చెప్తలేను కదా. సో మన లైఫ్లో ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. సో అది కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది గుర్తుపెట్టుకోరు. సో నా విషయం వరకు వస్తే నేనైతే గుర్తుపెట్టుకుంటా భయ్యా, ఎందుకంటే ఇవన్నీ మెమొరబుల్ డేస్. సో అమ్మవారిని లోపలికి వెళ్ళి కెమెరా ఆన్ చేసి అన్ని వీడియో తీసిన, పంతులను అడిగిన కెమెరా తీయచ్చా అని అడిగితే తీయచ్చు, ఏం కాదు అని అన్నారు.
సరేలే ఇంకా నేను వీడియో అయితే కొద్దిగా ఇలా తీశాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సో అక్కడున్న శివయ్యని కలిసి అందరం కలిసి అభిషేకం అయితే చేసినాం. ఎందుకంటే పొద్దుగాల మాకు కుదరలేదు అభిషేకము. ఇంకో విషయం ఏంటంటే అమ్మవారిని ఇలా ఉయ్యాల మేడలో చూస్తుంటే ఎంత బాగుంది. సాష్టాస్తు ఆ పార్వతి అమ్మనే మా కళ్ళ ముంగట ఉన్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు మొత్తానికి అయితే కుమారి పూజకి ఇంకా బీరువా మొత్తం దోలాడితే 500 దొరికిందబ్బా. ఆ 500లో పాలకూర తీసుకున్నాం, దాని తర్వాత ప్లేట్లు తీసుకున్నాం, దాని తర్వాత కొద్దిగా మా చిన్న రింగ్ వచ్చి కొద్దిగా పని చేసినాం. ఇవి ఇచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము మా వరలక్ష్మి ఆ డబ్బా నేను అనుకున్నా, నేను రావడమే ఆలస్యం. ఆ డబ్బాది ఈ డబ్బాది అనుకుంటూనే ఉంటుంది. ఏ డబ్బా? ఈ డబ్బానా? ఇది చాలా వెయిట్గా ఉంది. ఫోన్ పట్టుకో. ఓకే, నిజంగా నాయన ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజు? కొబ్బరి లడ్డు అని సరే నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు నువ్వు అదేమంటారు ఫ్రెండ్స్, నేను పొద్దుగాల మీకు ఒక నిజం చెప్పాలి. అదేందో ఇప్పుడు చెప్తాను. పొద్దుగాల నేను అంటించినందుకు దేవుడు నా మీద అనుగ్రహంతో 2 దీపాలు వెలుగుతూ ఎంత గాలి వచ్చినా చూడండి, గాలి వస్తూనే ఉంది, అయినా కానీ దీపాలు అనేవి చెక్కు చెదరలేదు. అంటే మన భక్తి ఎంత ఉందో చూడండి. జర డోర్ పెట్టి మూయి బయట. ఇది వారి కొత్తగా తెచ్చినాం. ఇది ఇక్కడ ఆగిపోయాను నేను చెప్పడం. ఇది వస్తువుల దగ్గర నుంచి తర్వాత ఇది వరలక్ష్మి 2 days మంచిగా ఒకప్పుడు ఇదే చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే చూస్తుండే నేను కొద్దిగా భయపడుతుంటే పోకీమాన్ అన్నీ ఒకటే కలర్లో తీసుకున్నావా? అక్కడ హనుమాన్ జీ దగ్గర తాడులు. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా చేమికి సో పంతులు కడిగాని నా చేమికి వచ్చింది, మరి ఎవరైనా కట్టారేమో అని అడిగితే లేదు, ఒకవేళ మీ చేయి మీదకి వచ్చింది కదా, సో మీరు తీసుకోవచ్చు. సో అది దానికి ఏమనలేదు. సో అదేం చేసినానంటే ఆ తాడు తీసుకొని పోయి ఆమె చేయికి కట్టేసినాను. సో ఇలా అయితే జరిగింది. ఆ 500లో ఫస్ట్ పాలకూర 20 రూపాయలు, టమాటా 80 రూపాయలు అంట అండి. అది పక్కన పెడితే టమాటా అయితే తీసుకోలేదు. ఇంకా ప్లేట్లు కొద్దిగా సంత్రా అవన్నీ కలిపి 100 రూపాయలు అయింది. ఇంకొద్దిగా ముంగడికి వస్తే ఒక దగ్గర ఏమో 80 రూపాయలు చెప్పారు, ఒక దగ్గర ఏమో కొద్దిగా అటు ఇటు చెప్పారు రేట్లు. సరేలే అని తీసేసుకున్నాం. మోజువి 60 రూపాయలు మోజు పడ్డది. తమలపాకు 10 రూపాయలకి 25 వచ్చినాయి. కానీ నార్మల్గా అంటే మనకు కొద్దిగా అక్కడక్కడ అనిపిస్తుంటాయి కదా. ఇంకా కుమారి పూజకి సంబంధించిన ప్రతి ఒక్క సామాన్ తెచ్చుకొని అన్నీ సెట్ చేసుకొని పిల్లలందరితో అప్పటికి సాంగ్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పండి, సాంగ్స్ రావడం వల్ల నేనేం చేయలేను కదా. సో నేనే మాట్లాడుతున్నాను. అందరినీ బాగున్నారా? అందరికైతే ఇలా కాలు అయితే కడగడం అయితే జరిగింది. ఎందుకంటే ఈసారితో నేను అమ్మవారి దయ వల్ల, ఆ అమ్మ అనుగ్రహం వల్ల 3వసారి అమ్మవారి నుంచి అందరికీ కాలు కడిగేంత అదృష్టం అయితే నాకు ప్రత్యేకంగా నిజంగా చెప్తున్నాను. నాకు వీళ్ళందరూ అమ్మవారితోనే సమానం. ఎందుకంటే మీరేమనుకుంటారంటే చిన్నపిల్లలు అనుకుంటారు, కానీ నాకు తెలిసిన వరకు అయితే వీళ్ళే నాకు అమ్మవారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళలోనే నేను అమ్మవారిని చూసుకుంటున్నానే అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. పిల్లలందరూ కాళ్ళు కడుగుతుంటే వాళ్ళ ఆనందం చూడండి. ఒకరేమో నిలబడి కడుగుతామంటారు, కొంతమంది కింద కూర్చుంటా అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను మా వరలక్ష్మి అయితే చాలా అంటే చాలా ఆనందపడ్డాం. ఇది 3వసారి అమ్మవారికి కుమారి పూజ చేయడము. అంటే చాలామంది అనుకోవచ్చు ఏదైనా కోరిక లేని జీవితమే లేదు, కానీ ఆమె దయ ఏదున్నా ఆమె దయ, ఏ అనుగ్రహం లేనిది ఏ చీమైనా పుట్టాలంటారు. సో అమ్మ దయ లేనిది ఏది జరగదు అన్నమాట. దొంగల బ్యాట్ పే ఉంటుందా? దోమల బ్యాట్ పే ఉంటుంది కానీ. అరే నీకు మాటలు వస్తాయా? నువ్వు మాట్లాడతావా? ఇది నిజమా? నా చోలతో వినే నిజమేనా? సరే కంప్లీట్ చేద్దాం. ఫోన్ చేస్తా 1912
ఫోన్ చేసి అన్న కరెంట్ పోయిందని చెప్తా ఆగు. అది అవునవును, ఇది మా ఏరియాకి సంబంధించింది అంతే. కాదు, నువ్వు ఎందుకు తినావు అన్నం? ఏంది పారాని? నువ్వు కూసో నేను నీకు పెడతా కదా పారాని. కాదు, నువ్వు మా ఇంటికి వచ్చినావు, మీ ఇంటికి మేము వచ్చినా. ఇది మీ ఇంట్లో ఉండొచ్చు కానీ నేను పెట్టవలసి వస్తుంది మమ్మీ. దాని తర్వాత గోవిందా. ట్వెల్వ్ 1 12, 12 2 20, 12 3 36. कैमरामैन जल्दी फोकस करो. మాట్లాడ మీరు మాట్లాడండి బేటా, ఒక్కొక్క మీనింగ్లో మాట్లాడండి. ఏమైందిరా? జాను వచ్చిందా? జాను రా అమ్మ లోపలికి. ఇంకోరు రావాలమ్మా. రియా రా అనాలా? రియా రా రా రియా రియా రా రా. దయ్యం ఉందా? అమ్మో నాయన, నీకు భయం అవుతుందా మమ్మీ? నీకు ఈ దయ్యాలే నీకు దగ్గరకు వచ్చేది. మనిషి ఓకే బంద్ చేసిన. సరే పోని. అరే ఇంత భయమా మమ్మీ? రోజు హనుమంతుడు చాలీసా, హనుమంతుడిని ధ్యానం చేసుకొని అనుకో, అన్నీ బూమ్ బూమ్ బుష్. ఎన్నో రేపు వస్తుందా? మై గాడ్ రింకి, అరే నీకు మస్తు మాటలు వచ్చు కదా. అన్నీ వద్దు, నాకు ఆయమ్మనే పెట్టాలంట. అయ్యో ఆయమ్మకి నేను చెప్తా పట్టు. చెప్పాలా ఆయమ్మకి? ఏ సినిమా చూసావు మమ్మీ ఎక్కువ? ఇటు పెట్టాలా? అయ్యో సారీ. మన దురదృష్టానికి కరెంట్ పోయి ఇప్పుడే పోయిందబ్బా, మనం ఏం చేస్తాము? వస్తుంది చెప్పా. హాయ్ ఫ్రెండ్స్. ఏమైతుందిరా నాయన, ఈ నగరానికి ఏమైతుంది? అరే చుమ్మిలో ఇంత కళ ఉందని తెలియదు మమ్మీ. నేను పెట్టాలా? అయ్యోయ్యో ఏమైందమ్మా? అయ్యో బా ఎంత త్యాగమమ్మా. అవునా? అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందిరా నాయన. ఓ పొద్దు ఇడిచినావా? ABCD HKLM హాయ్ గీతిక. హాయ్ సిటీ. హాయ్ గీతిక, ఎలా ఉన్నావు? బాగున్నావు? ఎందుకు? నీకెందుకు భయం? దయ్యం అంటే ఎందుకు భయం? దయ్యం అంటే ప్రపంచంలో అందరికీ భయం. అవును, నీకెందుకు భయం? నీకు ఏ దయ్యం అంటే భయం? అమ్మా నాయన, నన్నే ఆగం చేస్తారా? హాయ్ దడ్డి. వచ్చారా? అమ్మా నాయన, వచ్చి పోయిరా అప్ప. కొట్టని పోయిరా అప్ప.
ఒక ఇంటి ముంగట అక్క అమ్మయ్య సాయిరామ్ 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 సాయి సాయిరామ్ ముంగట అన్న అప్పుడే కాదు. అమ్మయ్య ఇంకో ఒక స్మైల్. ఆమె ఇప్పుడు దేవత అనుకో. అయిపోయిందా? లాస్ట్కి మా దాత్రయ్య అయితే ఇంటికి వచ్చింది. అన్న కొద్దిగానే అన్నం తింటానంటే సరే బేట నీ ఇష్టం అని కొద్దిగా అన్నం కర్రీ పెట్టి ఇంకా దాత్రని చూడంగానే పక్కన ఉన్న నైసి నేను బి తింటానంటే దాని పక్కన మా గుండు ఇప్పుడే పనుకొని లేచి వచ్చిండే. సో ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా ఆనందంగా జరిగింది. కానీ అంతా అమ్మదయ్యనే. ఇంకా అంతా కుమారి పూజ అయిపోయి నేనైతే అప్పుడే తినేసినాను. ఉపవాసం క్లోజ్ చేసినాను. వరలక్ష్మి తినలేదు. ఇంకా కిందికి వచ్చి అమ్మవారి దర్శనం అయితే ఇలా చేసుకున్నాము. ఎందుకంటే అమ్మవారి పూజకి కరెక్ట్ టైంకి కుమారి పూజ కావడం చాలా అదృష్టం అనుకోవాలి. పోయింది. ఎల్లో టచ్. వచ్చింది. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే కొద్దిగా పిల్లలతో పాటు గేమ్ అయితే పెట్టినాము, చెంచా గేము. సో దాంట్లో ఎవరు విన్ అయ్యారు అన్నారంటే చెర్రీ విన్ అయింది. సో దాని తర్వాత అంబికక్క విన్ అయింది. దాని తర్వాత ఎవరైతే విన్ కాలేదు. సో లాస్ట్కి అయితే ఇట్లా బతుకమ్మ ఉయ్యాలో. నిజం చెప్తున్నాను, బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చినా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చిన్నపిల్లల్లాగానే చేస్తారు. ఇది నిజము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కానీ ఈ మూమెంటు, ఈ లైఫ్ మళ్ళీ వస్తుందో రాదో నాకైతే తెలీదు. ఈ మనిషి జీవితంలో ఇదొక ప్రత్యేకత. ఏ జీవితంలో అయినా మనిషి జీవితం కన్నా ఎక్కువ అయితే కాదు అని ఉదాహరణ. సో మా రామ్ వచ్చి అన్న వీడియోలో నా వీడియో పెట్టావా అని అంటే రాముండి అవును పెట్టాను, ఎందుకు ఏమనిపించింది అంటే లేదన్నా నేను వీడియో చూశాను, నేను ఊకడము క్లీన్ చేయడము ఇవన్నీ పెట్టావంటే నిజాన్ని పెట్టావేమో అనుకున్నాను, బాగానే పెట్టావన్నా అంటే అనిండు. సో అలా అందరితో అయితే ఈ మధ్య అయితే చాలామంది ఫ్రెండ్స్ కలిశారండి. అందరితో అయితే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ కొంతమంది డ్యాన్స్ ఆడుతూ ఈరోజైతే మా వరలక్ష్మి చాలా అంటే చాలా బతుకమ్మ ఆడదామని వెయిట్ చేసింది. ఆఫ్టర్ పూజ అయిపోయింది, జల్లిన అయిపోయింది. టైం వచ్చి 10:40 అయింది. అప్పుడే బాగా దగ్గు వచ్చిందండి. ఏం చేయాలో తెలియక నేను వెళ్తున్నాను మీరు వస్తారా అని కళ్ళతో ఇట్లా సైగ చేసి చేతి ఇలా సైగ చేశానండి. ఖతం నా ఎంబడి వెనకాల వస్తూనే ఉంది. మీదికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాధపడ్డది. సరేలే ఈరోజు ఖచ్చితంగా హారతి పూజ ఉంది కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న అక్క వాళ్ళు చెప్పారు. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.